సార్ అయిపోయింది సార్. మెడికల్ చెకప్స్ ఆల్ క్లియర్. ఇది నా క్యాబిన్ లో పెట్టండి. సరే వెళ్దాం. భద్రా, బీ కేర్ఫుల్. ఆగండి అయ్యా, ఆగండి. Listen to me. భద్రా, జాగ్రత్త. ప్లీజ్. వచ్చింది నీ మనుషులేనా? అలా అనిపించట్లేదే. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎస్కేప్ అవుద్దామని అనుకోవద్దు. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. అదే చెప్పాను కదా, తర్వాత ఎవరిని చంపబోతున్నానని. మీ వల్ల అయితే వెళ్ళి ఆపుకోండి. ఏంటి మైకిల్ మీరు అనేది? అవును మేడం, 4 ఏళ్ల క్రితం ఏంజిల్ చనిపోయినప్పుడు సలీం జేసీ హాస్పిటల్లోనే పనిచేశారు. అంతేకాదు మేడం, ఆ ఏంజిల్ అటాప్సీ రిపోర్ట్ కూడా ఇందులోనే ఉంది. ఇందులో ఏముంది భద్రా? అందులో ఎవరు సంతకం పెట్టారు? సలీం రెహమాన్. సో మైకిల్, ఏంజిల్ ఎలా చనిపోయింది? యాక్సిడెంటే మేడం. అదే కాజ్ ఆఫ్ డెత్. తల వెనక తగిలిన దెబ్బ వల్ల మేడం. ఒక అమ్మాయి, అది కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ, తలకి దెబ్బ తగిలి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయిందే అనుకుందాం. తన్ని ఎవరు చూస్తారు? ఒక సర్జనా లేక హార్ట్ సర్జనా? ఈ ఏంజిల్ డెత్లో మనకి తెలియని విషయం ఏదో ఉంది, కానీ ఈ అటాప్సీ రిపోర్ట్తో మనం ఏమీ చెప్పలేం. భద్రా, మళ్ళీ మనం ఈ బాడీని రీపోస్ట్ మార్టం చేయడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? ఎస్, ఛాన్సెస్ ఉన్నాయి. సారీ మేడం, లేదు సార్. ఇన్ని రోజుల తర్వాత అక్కడ తవ్వి తీస్తే ఏం దొరుకుతుంది? 4 ఎముకలు తప్ప. వాటిని కావాలంటే చేతబడి కోసం మాంత్రికుడికి ఇవ్వచ్చు. మైకిల్, సారీ సార్. కుదురుతుంది మైకిల్. ఎన్నో కేసులు ఇలా ఎముకల్ని బట్టి సాల్వ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పాసిబులా మేడం? అది 1920 అనుకుంటా. సిడ్నీ స్మిత్ అని పాథాలజిస్ట్ నూతిలోంచి దొరికిన 3 ఎముకలు బట్టి అదొక అమ్మాయి అని, ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని, గన్ షాటే డెత్ కి రీజన్ అని పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అది చేసింది తన సొంత ఫాదరే అని కనిపెట్టారు. సో మన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. సారీ మేడం. ఏంజల్ ఎముకలు మనకి 4 దొరికితే చాలు, దాంతో తన జాతకం ఏంటో తెలుసుకోవచ్చు. కానీ వాసుకి ఏంజల్ కి బాగా తెలిసిన వారు ఎవరైనా కోర్టులో ఏంజల్ బాడీని ఎగ్జిబిషన్ చేయమని కేసు ఫైల్ చేశారంటే రీపోస్ట్ మార్టం కి ఛాన్సెస్ ఉంటుంది. బట్ వాళ్ళకంటే ఎవరు లేరు కదా. ఎందుకు లేరు? అకార్డింగ్ టు ద సెక్షన్ ఆఫ్ CRPC 176 ద్వారా ఏంజల్ జీసస్ డెడ్ బాడీని మళ్లీ ఎగ్జామినేషన్ చేయడానికి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడ చూసి నడుపుతున్నావు? కళ్ళు కనిపించవా? ఏంట్రా చూపు? ఎవరు దారి కట్టంగా ఎవరో కుప్పి గంతులు వేస్తున్నట్టుంది. ఫాదర్ ఇక్కడే ఉండండి. ఈ మధ్య ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. రైట్.
రేయ్ 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 ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్. రేయ్ రేయ్ ట్రాఫిక్ ఆగిపోయిందిరా, ఇంకెక్కడికైనా వెళ్ళకండి. అలా చూడండి. దానికి ఏంట్రా ఇప్పుడు? పోండి అవతలకి, పోండిరా, పోండి. ఏం ఎగురుతున్నారు? పోండి పోండి, వెళ్ళబోయే అటు వెళ్ళు. ఏంటి ఫాదర్? ఫాదర్ మైకల్, మ్యామ్, ఫాదర్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం సీరియస్ గానే ఉంది మేడం. ఎవరో తెలుసుకున్నారా? సీసీటీవీ ఫుటేజ్ చూసి ఎవరిని ట్రాక్ చేయమని చెప్పాను. సారీ సార్. ఫాదర్ ఉన్న ఈ క్రిటికల్ కండిషన్లో రేపు రీపోస్ట్మార్టం అవుతుందని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇంతకు మించి మనం ఇందులో ఏం చేయలేం భద్ర. ఇదంతా నా వల్లే మేడం. వెరీ సారీ మేడం. అలా చూడకండి సార్. మనం చేయొచ్చు విశాల్. రేపు ఉదయం 6 సూర్యుడు ఉదయించి భూమి మీద మొదటి కిరణాలు పడగానే యాజ్ అ ఫారెన్సిక్ సర్జన్ నేను అటాప్సీ చేయగలను. దానికి కావాల్సిన రైట్స్ నాకున్నాయి. దట్ ఈస్ రియలీ గుడ్. ఏది ఏమైనా సరే జడ్జి రేపు పొద్దున కోర్టుకి వెళ్దామా వద్దా అని నిర్ణయించుకునే లోపే మనం రీపోస్ట్మార్టం చేసేద్దాం. ఫాదర్ విషయంలో ఇంతకు మించి మనం రిస్క్ తీసుకోలేం. మైకేల్, విశాల్, అంతకంటే ముందు మనం ఒక పని చేయాల్సి ఉంటుంది. విషయాలు నేను నీకు చెప్పాను కదా, వీళ్ళు ఖచ్చితంగా వస్తారని. ఏంజల్ బాడీ జాగ్రత్త. హలో మ్యామ్. లేట్ అయిందా? లేదు మ్యామ్, లేదు. మీ సైన్ కోసమే వెయిటింగ్.
సంవత్సరాలైనా ఈ బాడీ ఎందుకు డీకంపోజ్ అవ్వలేదు? చాలా ఆశ్చర్యంగా ఉంది. బయట మీడియా అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏం లేదా మీరు? కొంతమంది డెడ్ బాడీని కాంక్రీట్ సిమెట్రీలో పెట్టినప్పుడు ఈ సన్ లైట్ ఎయిర్ అది ఉండదు కదా.